ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. ఈ దొండకాయ కూర కొత్తగా ట్రై చేశాను. అయితే ఇది 1/2 కేజీ దొండకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అయితే కడాయి పెట్టి ఒక 3-4 టీ స్పూన్ల ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ధనియాలు, మెంతులు 6 టీ స్పూన్లు వేసినా సరే ఆయిల్ వేసిన తర్వాత ఒక 1/2 కేజీ కదా, ఒక 20 ఎండుమిర్చి 2 ముక్కలు చేసి వేసి కొద్దిగా వేయించాలి. వేయిన తర్వాత ఒక 100 గ్రాముల ఉల్లిపాయ ముక్కలు వేసి అది దూరగా వేయించాలి. వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేగుతున్నాక కొద్దిగా పసుపు వేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ 6 టీ స్పూన్ల ఆయిల్ వేసి దొండకాయలు వేసి మగ్గించాలి. దొండకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత కొద్దిగా మళ్ళీ తర్వాత పెద్దగా మంట పెట్టి మళ్ళీ వేయించాలి. వేయించిన తర్వాత మంచిగా మగ్గేటట్టుగా వేయించిన తర్వాత ఇంకా పొయ్యి మీద ఉండగానే వేగుతుండగా ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ అవన్నీ, దాంట్లో వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లిపాయలు వేసి గ్రైండింగ్ చేసుకోవాలి. ఉప్పు తగినంత ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసి గ్రైండింగ్ చేసుకోవాలి. అయితే ఈ ముక్కలు ఉడుకుతుండగా కరివేపాకు వేయాలి, కొత్తిమీర కట్ చేసి వేయాలి. వేసిన తర్వాత కొంచెం చింతపండు రసమైనా సరే గుజ్జు అయినా సరే ఇవన్నీ ముక్కలు మగ్గిన తర్వాత పోసి ఇది గ్రైండింగ్ చేసిన మిశ్రమాన్ని అందులో కలపాలి. కలిపిన తర్వాత ఇంకొద్దిసేపు 5-10 నిమిషాల నుంచి పొయ్యి బంద్ చేసేయాలి. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మళ్ళీ వీడియో పెడతాను, కానీ నేను కొత్తగా ట్రై చేశాను కదా, చూద్దామని బాగా వచ్చిందని పెట్టాను. నేను ఈ వీడియో 2024 జూలై 30న పెట్టాను అన్నమాట.